హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఏ రాజ్యాంగంలో అయినా కూడా మన సమాజంలో ఉన్నంత వైవిధ్యం అనేటటువంటిది లేదు. భిన్న భాషలు, కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు, అలాగే చారిత్రక నేపథ్యాలు, సాంప్రదాయాలు ఇలాంటివన్నీ కూడా మన దేశంలో ఒకచోట ఉన్నాయి. అయితే ఈ క్రమంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం సమాఖ్య వ్యవస్థలో మాత్రమే సాధ్యం. కేంద్రీకరణ అన్నటువంటిది దేశ ఐక్యతకి భవిష్యత్తుకి ప్రమాదకరము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ కారణంగానే మన రాజ్యాంగంలో మొదటి అధికరణలోనే భారతదేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా ప్రకటించటం జరిగింది. అయితే రాజ్యాంగ సభ 1946వ సంవత్సరంలో ఆమోదించినటువంటి తొలి తీర్మానంలో పూర్తి సమాఖ్య వ్యవస్థని, వికేంద్రీకరించిన పరిపాలనని, పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాల్ని ప్రతిపాదించారు. కానీ దేశ విభజన కాలంలో వచ్చినటువంటి దేశంలో మారణకాండ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అరాచక పరిస్థితులు, ఇవి కేంద్రీకృత రాజ్యాంగ వ్యవస్థకి దారితీశాయి. దాన్నే అర్ధ సమాఖ్య వ్యవస్థగా కొందరు వర్ణించారు. అంటే రాష్ట్రాలకి సొంత ఉనికి, ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు, చట్టసభలు, నిర్దిష్ట అధికారాలు, బాధ్యతలు వీటన్నింటినీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఈ గవర్నర్లు, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, అలాగే 356వ అధికరణను ప్రయోగించి రాష్ట్ర శాసనసభల్ని రద్దు చేసే అధికారం, అలాగే ప్రజల అనుమతితో నిమిత్తం లేకుండా రాష్ట్రాల్ని విభజించటానికి, అలాగే విలీనం చేయటానికి, రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయటానికి, సరిహద్దుల్ని మార్చటానికి పార్లమెంట్కు ఉన్నటువంటి అధికారాలు, ఇవన్నీ కూడా సమాఖ్య స్ఫూర్తిని బలహీనం చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేయటానికి దేశీయంగా ఎన్నో చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. సాంకేతికంగా మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా స్పందించాలి. మానవాళి అంతటినీ కుదిపేస్తున్నటువంటి సంక్షోభాలని, అంటే కోవిడ్ కావచ్చు, భూతాపం కావచ్చు, దాని పర్యవసానంగా వస్తున్నటువంటి వాతావరణ మార్పులు, ఇలాంటి వాటిని అధిగమించే నైపుణ్యం ఉండే రీతిలో రాజ్య వ్యవస్థలో మార్పుల్ని తీసుకురావాలి. 3 అంచెల్లో నిజమైనటువంటి సమాఖ్య వ్యవస్థను నిర్మిస్తూనే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య మరింత ఆరోగ్యకర ఏర్పాట్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గవర్నర్ల వ్యవస్థకి స్వస్తి పలకాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలాంటి వాటిలో మాదిరిగా మనకు అనువైనటువంటి ఎన్నికల వ్యవస్థని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకి ఉండాలి. అలాగే స్థానిక ప్రభుత్వాల నిర్మాణంలో పూర్తిగా రాష్ట్రాలకి స్వేచ్ఛనిచ్చి వాటికి 9వ షెడ్యూల్లో విధిగా అధికారాల్ని కేటాయించాలి. అలాగే అఖిల భారత సర్వీసులని సమాఖ్య వ్యవస్థకి అనుగుణంగా పునఃవ్యవస్థీకరించాలి. అలాగే 252వ అధికరణ ఏదైతే ఉందో దీనిని సవరించి తమ జాబితాలోని అంశాల మీద రాష్ట్రాలు శాశ్వతంగా అధికారం కోల్పోకుండా ఏర్పాట్లు చేయాలి. అలాగే 9వ షెడ్యూల్ని 10 సంవత్సరాలకు ఒకమారు సమీక్షించి అవసరానికి అనుగుణంగా మార్పుల్ని చేసుకోవాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకి స్వస్తి పలికి కీలక రంగాల్లో యూనియన్ హేతుబద్ధ పాత్ర పోషించేందుకు ఏర్పాటు చేయాలి. అలాగే 263వ అధికరణ ప్రకారం శాశ్వత ప్రాతిపదికన అంతర్రాష్ట్ర మండలిని ఏర్పరచాలి. అలాగే ఆర్థిక సంఘానికి శాశ్వతత్వం కల్పించాలి. అధికారాన్ని మరింత సమర్థంగా, హేతుబద్ధంగా వికేంద్రీకరిస్తేనే మనకి ప్రయోజనం అన్నటువంటిది కలుగుతుంది. కాబట్టి మౌలిక మార్పులు అనేటటువంటిది చేపట్టి 2047వ సంవత్సరంలో మనం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాము. అప్పటిలోగా 3 అంచెల పూర్తి సమాఖ్య వ్యవస్థను నిర్మించేలాగా ప్రభుత్వం చూడాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫెడరలిజం లేదా సమాఖ్య వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేవి? ఏమేం ఛాలెంజెస్ని ఎదుర్కొంటోంది? ఒకటి వచ్చేసి డెవలప్మెంటల్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటోంది. అంటే ఏంటి? ప్రస్తుతం మనం ప్రోగ్రెస్ వైపుగా వెళ్తూ ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అన్నటువంటిది చాలా స్కీమ్స్ని, విజన్స్ని తీసుకొస్తోంది. అవి ఫెడరల్ ప్రిన్సిపల్ని అండర్మైన్ చేసేలాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1 నేషన్ 1 మార్కెట్ అనేసి, 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అనేసి, 1 నేషన్ 1 గ్రిడ్ అనేసి, ఇలాంటి డెవలప్మెంటల్ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫెడరల్ ప్రిన్సిపల్ని అండర్మైన్ చేస్తూ ఉన్నాయి. అలాగే స్టేట్స్ని కూడా అండర్మైన్ చేసేలాగా ఇటీవల జరుగుతోంది అన్నట్లుగా. అంటే ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా మార్చటం ఉందో, అలాగే ఢిల్లీకి సంబంధించి ఎన్సిటీ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ని 2021లో తీసుకొచ్చారో అలాంటి వాటికి సంబంధించి, అలాగే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్,
డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇలాంటివన్నీ కూడా పాండమిక్ టైంలో ఈ పవర్స్ అన్నింటినీ కూడా సెంట్రలైజ్ చేయటం, అంటే కేంద్రానికి తీసుకెళ్ళి అప్పచెప్పటం అలాంటివన్నమాట. అలాగే ఇంటర్ స్టేట్ డైవర్జెన్స్ ఏదైతే ఉందో, ఇంటర్ స్టేట్ డైవర్జెన్స్ అంటాము. ఈ ఇంటర్ స్టేట్ డైవర్జెన్స్ అన్నటువంటిది పెరిగిపోతుంది. అంటే ఏంటి? సదరన్కి వెస్టర్న్కి, పూరర్ స్టేట్స్కి అలాగే రిచ్ స్టేట్స్కి వీటన్నింటికీ కూడా ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అన్నటువంటిది ఇంపిడిమెంట్గా తయారవుతున్నాయి. దీని కింద ఏంటి అంటే ఒక కలెక్టివ్ యాక్షన్ అన్నటువంటిది స్టేట్స్కి తీసుకోవటానికి అది డిఫికల్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఈ ఫిజికల్ రిసోర్సెస్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎకనామిక్ ఫ్రెజైలిటీస్ని ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి వాటికి సంబంధించి ఇంటర్ స్టేట్ డైవర్జెన్స్ అన్నటువంటిది పెరిగిపోతుంది. వాటికి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఫిజికల్ క్రైసిస్ అన్నటువంటిది పెరుగుతోంది. అంటే ఏంటి? ఇండియా యొక్క మ్యాక్రో ఫిజికల్ పొజిషన్ అన్నటువంటిది, అంటే అందులో ఉన్నటువంటి రిస్క్ అనేది పెరిగిపోతుంది. స్టేట్ ఫినాన్సెస్ యొక్క ఫ్రెజైలిటీ అన్నటువంటిది పెరిగిపోతుంది. అంటే ఫిజికల్ మేనేజ్మెంట్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం వల్ల యూనియన్ గవర్నమెంట్ అన్నటువంటిది, అంటే ఈ సైలెంట్ ఫిజికల్ క్రైసిస్ని తీసుకోవటానికి యూనియన్ గవర్నమెంట్నే ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఈ రెవెన్యూ అన్నటువంటి దాన్ని స్టేట్కి సంబంధించి సెసెస్ రూపంలో ఇంక్రీజ్ చేయటం ఇలాంటి వాటికి సంబంధించి అది యూనియన్ మీద పడుతోంది. అంటే యూనియన్ రెస్పాన్స్గా మారుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని రిలాక్స్ చేయటం, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ని రివైవ్ చేయటం, ఎకనామిక్ గ్రోత్ ట్రాజెక్టరీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని లిబరలైజ్ చేయటం, పొలిటికల్ విల్ అనేటటువంటిది, అంటే పొలిటికల్ మెచ్యూరిటీ అనేటటువంటిది అవసరం. అంటే ఫెడరలిజంని అప్హోల్డ్ చేయాలి అంటే, ఫెడరల్ ప్రిన్సిపల్కి కమిట్ అయి ఉండాలి అంటే పొలిటికల్ విల్ అన్నటువంటిది అవసరం. ఇవన్నీ చేస్తేనే సమాఖ్య వ్యవస్థ అన్నటువంటిది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి రేపు, అంటే ఆగస్టు 23వ తేదీన. దానిని పురస్కరించుకొని ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఈయన 1872వ సంవత్సరం ఆగస్టు 23వ తేదీన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించటం జరిగింది. 1993వ సంవత్సరంలో మిత్రుల ప్రోత్సాహంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ అయ్యారు. అలాగే సహాయ నిరాకరణోద్యమం 1921లో ప్రకాశం పంతులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గాంధీజీ ఉద్యమానికి తన యొక్క మద్రాస్ లా టైమ్స్ అన్నటువంటి పత్రిక ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పించారు. ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ ఏదైతే మద్రాస్ బీచ్లో జరిగినటువంటి నిరసన ప్రదర్శనలో ఈయన ప్రసంగించటం జరిగింది. అలాగే ఈయన జైల్లో ఉన్నప్పుడు ఆర్థిక విధానాల మీద 2 పుస్తకాలని ఆంగ్లంలో రాశారు. అలాగే 1937లో మద్రాస్ రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేయటం జరిగింది. అంతేకాకుండా ప్రకాశం యొక్క స్వీయ చరిత్ర అయినటువంటి నా జీవిత యాత్ర అన్నటువంటిది రాజకీయంగా అలాగే సామాజికంగా సాంస్కృతికంగా కూడా అమూల్యమైనటువంటిది. ఈయన 1957వ సంవత్సరం మే 20వ తేదీన హైదరాబాద్లో మరణించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మద్రాస్ రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు ఏ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు? 1945వ సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో బహుళార్థ సాధక సహకార సంఘాలు, ఫిర్కా అభివృద్ధి ప్రణాళికల వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకి, గుత్త వ్యాపారాలకి ఎదురు దెబ్బ తగిలి ఆర్థిక అభివృద్ధి, అంటే అభివృద్ధి నిరోధక శక్తుల్లో ఆందోళన అనేటటువంటిది మొదలైంది. అంతేకాకుండా దానికి ఆంధ్ర నాయకుల్లో అనైక్యత అనేది తోడై ఏడాదిలోపే ఆయన మంత్రివర్గం అనేది కుప్పకూలిపోయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అన్నటువంటిది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చేపడుతున్నటువంటి చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ లేదా సిపిఈసి అన్నటువంటి దాని మీద పాకిస్తాన్లో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత అన్నటువంటిది వ్యక్తమవుతోంది. ఇక్కడ చూడండి, నిరసనలు, ఆత్మాహుతి దాడులకు కూడా ఇది దారితీస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మిత్ర దేశాలైనటువంటి చైనా మరియు పాకిస్తాన్ల మధ్య విభేదాలు అనేటటువంటి రావటానికి అవకాశం ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటే పాకిస్తాన్లోని తీర ప్రాంతమైనటువంటి గ్వాదర్ ఇక్కడ చైనాకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇది. ఈ గ్వాదర్ ప్రావిన్స్లో చైనా చేపట్టినటువంటి ప్రాజెక్టుల మీద కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు.
రోడ్ల మీద టైర్లను తగలబెట్టడం, అంటే చైనా పనుల వల్ల నీరు, విద్యుత్కి కొరత అనేది వస్తోంది, తమ యొక్క జీవనోపాధికి ముప్పు ఏర్పడింది అన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాని చైనా ఏ ప్రాజెక్టులో భాగంగా చేపడుతోంది? ఏ ప్రాజెక్టులో భాగంగా? రోడ్ అండ్ బెల్ట్ ప్రాజెక్టులో భాగంగా చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాని చైనా చేపడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేటటువంటివి పేరుకుంటూ ఉన్నాయి. చాలా తక్కువ మందంతో ఉన్నటువంటి వీటిని మళ్ళీ తిరిగి ఉపయోగించే అవకాశం లేకపోవటం, అలాగే ఇవి మట్టిలో కలిసిపోవటానికి దశాబ్దాల సమయం పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యర్థాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇందులో 4/3 జీహెచ్ఎంసీ నుంచే వస్తూ ఉన్నాయి తెలంగాణలో అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 141 పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో ఉత్పత్తి అయ్యే ఘన మరియు ప్లాస్టిక్ వ్యర్థ గణాంకాల్ని 3 నెలలకి ఒకసారి సిపిసిబికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పంపిస్తోంది. అలాగే ఏడాదికి ఒకసారి సిపిసిబి వార్షిక నివేదికను విడుదల చేస్తోంది. అయితే గ్రామ ప్రాంతాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా లెక్కిస్తే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నటువంటివి మరింత ఎక్కువగా ఉంటాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. అయితే ఈ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయాలను తయారు చేసే పరిశ్రమలకి ప్రోత్సాహకాలని ఇవ్వాల్సి ఉంది. వాడి పడేసేటటువంటి, అంటే వాడి పారేయకుండా మళ్ళీ రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగిస్తే పర్యావరణానికి నష్టం ఉండదు. కానీ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ని ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్ యార్డులకి చేర్చాలి. శాస్త్రీయంగా వాటిని శుద్ధి చేయాలి. అలాగే భూమిలో కలిసిపోయేలాగా వీటిని చేయాలి. అలాగే చెత్త నుంచి విద్యుత్ని తయారు చేసేటటువంటి ప్లాంట్స్ని నెలకొల్పాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎప్పటికల్లా రూపుమాపాలని భారతదేశం నిర్ణయించుకుంది. 2022 నాటికల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రూపుమాపాలి అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే 2022 చివరి నాటికి 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోవటం, అలాగే 2023 నాటికి వచ్చేసరికి 120 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోవటం లాంటి చర్యల్ని చేపడతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కులాల వారీగా జనాభా లెక్కల గురించి. మన దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించాలి అంటూ విపరీతమైనటువంటి ఒత్తిళ్లని, అంటే అటు బీజేపీలో ఓబీసీ లాబీతో పాటు మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా కులాల వారీగా జనాభా లెక్కలు తేల్చాలి అన్నట్లుగా ఒత్తిళ్లు తీసుకొస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం, అంటే సున్నితమైనటువంటి ఈ అంశం మీద లాభ నష్టాలని బేరీజు చేసుకొని 1 ఏడాది తర్వాత నిర్ణయం తీసుకోబోతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే ప్రస్తుతానికి 2021 జనాభా లెక్కల్ని పూర్తి చేయటం మీద మాత్రమే ఇది దృష్టి సారించింది. అయితే ఇటీవల పార్లమెంట్లో ఏదైతే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుని ఆమోదించే సమయంలో కూడా అన్ని పార్టీలు ఇదే చెప్పటం జరిగిందనమాట. అంటే కులాల వారీగా జనాభాని లెక్కించాలి అన్నట్లుగా. అయితే 2021 జనగణన కోసం ఇంటింటికి తిరిగి సేకరించేటటువంటి ప్రశ్నావళి సిద్ధమైంది. అందులో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే 3 విభాగాలు మాత్రమే ఉన్నాయి. కానీ వాళ్ళు ఏ కులమో తెలిపేటటువంటి కాలం మాత్రం లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇంకో సంవత్సరం తర్వాతే తీసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, 127వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? ఓబీసీస్, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ గురించినటువంటిది ఈ 127వ రాజ్యాంగ సవరణ బిల్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో, అంటే ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్లో బాలురు, బాలికలు కలిసి చదివేటటువంటి సహవిద్య లేదా కో ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధిస్తూ తాలిబాన్లు తొలి ఫత్వాని జారీ చేయటం జరిగింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకి ఇది వర్తిస్తుంది. అయితే మహిళా అధ్యాపకులు మహిళా కళాశాలల్లో బోధన చేయవచ్చు అన్నట్లుగా వీళ్ళు ప్రకటించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తాలిబాన్లు తొలి ఫత్వాని దేనికి సంబంధించి జారీ చేశారు? దేనికి సంబంధించి? కో ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ జిల్లాలో ఏదైతే సింహాద్రి ఎన్టీపీసీ దాని రిజర్వాయర్ మీద 75 ఎకరాల్లో 110 కోట్ల రూపాయలని వెచ్చించి నిర్మించినటువంటి 25 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించటం జరిగింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్.
సింహాద్రి ఎన్టీపీసీ అలాగే BHEL అధికారులు కలిసి ఈ ప్రాజెక్టు పనుల్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? విశాఖ జిల్లాలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన దేశం నుంచి వ్యవసాయ మరియు శుద్ధి చేసిన ఆహార ఎగుమతులు ఈ సంవత్సరం జూన్ త్రైమాసికంలో 44% పెరిగాయి అన్నట్లుగా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్-19 రెండవ దశ ఉధృతి అనేది ఉన్నా కూడా ఏప్రిల్ నుంచి జూన్లో వీటి ఎగుమతులు మొత్తం $482 కోట్ల చేరాయి అన్నట్లుగా పేర్కొంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి తెలపండి. ఏమేం సవాళ్ళు ఉన్నాయి? సప్లై అండ్ డిమాండ్ సైడ్ సవాళ్ళు అనేటటువంటివి ఉన్నాయి. అంటే ఏంటి? మార్కెట్ సర్ప్లస్ అన్నటువంటిది సరిగ్గా డిస్పర్స్ అయ్యింది, ఫ్రాగ్మెంటెడ్ హోల్డింగ్స్ ఉన్నటువంటి దానివల్ల లో ఫామ్ ప్రొడక్టివిటీ అనేటటువంటిది వస్తుంది. అలాగే మెకనైజేషన్ లేకపోవటం వల్ల, సీజనాలిటీ హై సీజనాలిటీ ఉండటం వల్ల, పెరిషబిలిటీ ఎక్కువగా ఉండటం వల్ల, ప్రాపర్ ఇంటర్మీడియేషన్ అన్నటువంటిది లేకపోవటం వల్ల, వీటన్నింటి వల్ల కూడా సప్లై అండ్ డిమాండ్ సైడ్ బాటిల్ నెక్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. FPI ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇన్ఫార్మలైజేషన్గా ఉంది. అలాగే రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో కూడా డెఫిషియన్సీస్ అనేవి ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ అన్నటువంటిది సరిగ్గా లేదు. ఇలాంటివన్నీ పక్కన పెడితే మన దగ్గర ఫినాన్స్కి సంబంధించి, అలాగే మ్యాన్ పవర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవటం, క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేకపోవటం, ప్యాకేజింగ్ యూనిట్స్ సరిగ్గా లేకపోవటం, హై ట్యాక్సెస్ మరియు డ్యూటీస్, ఇలాంటి వాటన్నింటి వల్ల కూడా మన దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అన్నటువంటిది వివిధ రకాల సవాళ్ళని ఎదుర్కొంటోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ. ఈయన ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 1000 మీటర్ల పరుగులో రజత పథకాన్ని సాధించారు. అలాగే మహిళల 400 మీటర్ల పరుగులో ప్రియాంక మోహన్, ఈమె కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది, 4వ స్థానంలో నిలిచింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 10,000 మీటర్ల పరుగులో రజతం సాధించిన వ్యక్తి ఎవరు? అమిత్ ఖత్రీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, పెరిషబుల్ గూడ్స్కి సంబంధించి, కూరగాయలకి సంబంధించి రైతులకి గిట్టుబాటు ధర కూడా దక్కటం లేదు అన్నట్లుగా ఇక్కడ అన్నమాట. ధరలు బాగా తగ్గించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి కూడా రాకపోవటంతో పంటని పొలాల్లోనే రైతులు వదిలేస్తూ ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆపరేషన్ గ్రీన్స్ దేనికి సంబంధించింది? ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. దీని ద్వారా టాప్ అంటాము, టొమాటో, ఆనియన్, పొటాటో అన్నటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ధరల్ని వీటి యొక్క సప్లైని స్టెబిలైజ్ చేయాలి అన్నటువంటి విషయంతో, అలాగే అరౌండ్ ద ఇయర్ ప్రైస్ వాలటిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకొని నిలబడేలాగా వీటి యొక్క సప్లైని స్టెబిలైజ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి మరియు తయారీ రంగానికి సంబంధించి, వీటికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా పెట్టుబడులకి గమ్యస్థానంగా మార్చాలి అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహన రంగంలో వస్తున్నటువంటి పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలి అన్నట్లుగా నిర్ణయించడం జరిగింది. దీనికోసమే ఈ తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటిది 2016లోనే ఎలక్ట్రానిక్ పాలసీని విడుదల చేసింది. ఇందులో భాగంగా పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ వాటా ప్రస్తుతం 7%గా ఉంది. అయితే 4 ఏళ్లలో ఇది అగ్రస్థానానికి చేరాలి అన్నట్లుగా భావిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, ఈవీ పార్కులకు తోడుగా కొత్త ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేయటం కోసం కూడా సన్నాహాలు చేయటం జరిగింది. అందులో భాగంగానే ఈ సిటీ అనేసి, అలాగే హార్డ్వేర్ పార్క్ ఇలాంటివి ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఈ పార్కుల్లో లిథియం అయాన్ బ్యాటరీలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఇలాంటి తయారీ యూనిట్లన్నింటినీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించటం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాన్ని ప్రకటించింది? PLI స్కీమ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్
లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము. ఇందులో భాగంగా వేటికి అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీకి, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్కి, ఆటోమొబైల్స్ ఆటో కాంపోనెంట్స్కి, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్కి, అలాగే టెలికాం నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి, టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, వైట్ గూడ్స్, స్పెషాలిటీ స్టీల్ వీటన్నింటికి సంబంధించి పిఎల్ఐ స్కీమ్ని వర్తింపజేశారు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ మరియు టెక్నాలజీ ప్రోడక్ట్స్కి సంబంధించి దీని యొక్క ఇంప్లిమెంట్ ఏజెన్సీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MeitY అన్నటువంటిది. ఎన్ని కోట్ల రూపాయలతో? మొత్తం 5,000 కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించటం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తాలిబన్లని మరియు వారికి మద్దతిచ్చే అన్ని పోస్టుల్ని నిషేధించింది? ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? ఫేస్బుక్ అన్నటువంటిది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ఆరోగ్యధార 2.0ని ఏ పథకానికి సంబంధించి అవగాహన పెంపొందించడంలో భాగంగా తీసుకొచ్చారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.